హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 11.4లోని ప్రస్తుతం ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే షో దట్ cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta. సో ఇక్కడ వాళ్ళు గివెన్ దట్ ఏమి ఇచ్చారంటే cosec theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta. ఓకే, సో మనము LHS తీసుకొని RHSని ప్రూవ్ చేద్దాము. LHS ఈక్వల్ టు cosec theta minus cot theta whole square. సో ఇప్పుడు ఇక్కడ RHSని ప్రూవ్ చేద్దాము. cosec theta ను ఏమని రాస్తున్నానంటే 1 by sin theta మైనస్ కాట్ థీటాని ఏమని రాస్తున్నానంటే కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం కామన్గా చూస్తే డినామినేటర్స్ అనేటివి కామన్గా ఉన్నాయి. సో 1 టైం రాస్తున్నా సైన్ థీటా, అలాగే న్యూమరేటర్ని ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నా 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్క్వేర్ని సపరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్ని సపరేట్ చేస్తే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. అలాగే మనకు ఐడెంటిటీ ప్రిన్సిపల్ ఉంది ఫస్ట్ వన్, అదేంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దేర్ఫోర్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయింది. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1ని 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఫార్మేట్లో రాస్తున్నా. అంటే 1కి స్క్వేర్ చేస్తున్నా, 1కి స్క్వేర్ చేసినా మనకు 1 వస్తుంది. మళ్ళీ ఎందుకు రాశానంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్మేట్లోకి మార్చుకోవడం కోసం ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమని రాయొచ్చు అంటే మనం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని స్ప్లిట్ చేయొచ్చు ఈ టర్మ్ని. సో ఇప్పుడు 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమొస్తుందంటే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. ఇక్కడ ఏంటంటే షో దట్ అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 90 డిగ్రీస్. అంటే ఇక్కడ థీటా అనేది 90 డిగ్రీస్ 0-90 డిగ్రీస్ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ. LHS తీసుకుంటున్నా. LHS ఈక్వల్ టు అండర్ రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ రేషనలైజింగ్ విత్ వీటితో రేషనలైజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ తోటి రేషనలైజింగ్ చేస్తున్నా న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమని రాస్తున్నానంటే అండర్ రూట్
1 plus sin A by 1 minus sin A into 1 plus sin A by 1 plus sin A. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండర్ రూట్ 1 plus sin A into 1 plus sin A, 1 plus sin A హోల్ స్క్వేర్ డినామినేటర్లో. ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉందంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఏ విధంగా ఉందంటే 1 minus sin A ఇంటూ 1 plus sin A. ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే మనము 1 square మైనస్ సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఇన్వాల్వ్ అయింది. ఏంటంటే అది ఐడెంటిటీ ఫార్ములా. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా నేను అలాగే పెడుతున్నా, సైన్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తున్నా, ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కాస్త రైట్ సైడ్ పంపిస్తే మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇప్పుడు 1 minus sin స్క్వేర్ థీటా డన్. సో ఇప్పుడు 1 minus sin స్క్వేర్ ఏ ప్లేస్లో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నా అండర్ రూట్. ఇక్కడ అలాగే రూట్ని కూడా సపరేట్ చేసేస్తున్నా, రూట్ని సపరేట్ చేస్తూ రాస్తున్నా రూట్ 1 plus sin a హోల్ స్క్వేర్ బై ఇక్కడ 1 minus sin స్క్వేర్ ఏ ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే కాస్ స్క్వేర్ ఏ. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే 1 plus sin a బై కాస్ ఏ. ఓకే, డన్. ఇప్పుడు డినామినేటర్ని సపరేట్ రాస్తున్నా 1 by cos a ప్లస్ sin a బై cos a. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో 1 by cos a ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే secant a ప్లస్ sin a బై cos a ని tan a. సో RHS వాల్యూ secant a ప్లస్ tan a. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే. ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే షో దట్ 1 minus tan square a by cot square a minus 1 equal to tan square a where 0 less than theta less than 90 degrees. ఇక్కడ ఉన్న theta వాల్యూ అంట 0 and 90 degrees మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. సో గివెన్ దట్ ముందు వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1 minus tan square a by cot square a minus 1 equal to tan square a. సో LHS తీసుకుంటున్నాను. LHS equal to 1 minus tan square a by cot square a minus 1. సో ఇప్పుడు మనము cot square ని ఏమని రాయొచ్చు అంటే cot a ని 1 by tan a అని రాయొచ్చు. సో ఇక్కడ tan లో మార్చేస్తున్నాను వీటిని. సో 1 minus tan square a by 1 by tan square a minus 1. ఇప్పుడు ఇక్కడ LCM చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్లో. సో 1 minus tan square a by LCM చేస్తే 1 minus tan square a by tan square a. సో రెసిప్రోకల్గా రాస్తే 1 minus tan square a ఇంటూ ఇది న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్ ఉంది కాబట్టి tan square a by 1 minus tan square a. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 minus tan square a 1 minus tan square a ఒకటం కాదు ఈ మొత్తం టర్మ్. మళ్ళీ రాస్తాను. ఇక్కడ ఏంటంటే 1 minus tan square a ఇప్పుడు 1 minus tan square a by tan square a ఉంది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే రెసిప్రోకల్ అవుతుంది. ఎలా ఏ విధంగా అవుతుందంటే tan square a by
1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఒక న్యూమరేటర్లో ఒక డినామినేటర్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తున్నా. ఫైనల్గా వచ్చే ఆన్సర్ టాన్ స్క్వేర్ ఏ. ఓకే, టాన్ స్క్వేర్ ఏ. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.